భారతదేశంలో పాక్ ప్రేమికులు ఎంతమంది ఉంటారని నేను అనుకోలేదు. సోషల్ మీడియాలో చూస్తుంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ద పోస్టులు అయ్యే వస్తున్నాయి. అంటే మిగతా సమాజం స్పందించట్లేదు కాబట్టి. ఏంటది అంటే చోప్రా పడిపోవడం, అంటే సెకండ్ ప్లేస్కి పడిపోవడం, పాకిస్తాన్ వాడు గెలవటం. అంటే మేబీ నా దగ్గర ఉన్నటువంటి, నేను సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళల్లో, అంటే నేను జాతీయవాదాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను కాబట్టి నా తీరేంటో తెలుసుకోవడానికి కడుపు మంటతో ఫాలో అవుతున్నారేమో, అందుకని వాళ్ళ పోస్టులు ఎక్కువ వస్తున్నాయో నాకు తెలియదు, లేదా ప్రత్యేకించి నా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో తెలియదు. కొన్ని పోస్టులు చూస్తుంటే ఏది చోప్రాకి పాక్ రుచి చూపించిందంట, అన్వద్ రుచి చూపించాడంట, ఈ టైప్లో. అరే మనోడు క్రిందసారి బంగారం గెలుచుకున్నాడు, ఈసారి వెండి గెలుచుకున్నాడు. చక్కగా ఈనాడు మంచి టైటిల్ పెట్టింది, బంగారు కొండకి వెండి పథకం అని చెప్పేసి. అరే మనోడు ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ వచ్చాడు. అదే సందర్భంలో టోటల్గా 5 పథకాలు సాధించారు. సంబరం చేసుకున్నాం, ప్రోత్సహించడం మానేసి అమ్మాయికి రాకపోతేనేమో అది మోడీ ప్రభుత్వ వైఫల్యం, అదే ఈ అబ్బాయికి వస్తేనేమో తగ్గింది కదా పాకిస్తాన్ కంటే. అంటే మనం దేశం పట్ల ఇంత దిగజారుగా ఈ దేశం సాధించే ప్రతి దాని మీదన తుపుక్కను ఊసేటటువంటి తత్వంతో ముడిపడేటటువంటి ఈ దరిద్రులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో అర్థం కావట్లేదు.